శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకం చెప్పుకుందాం. ఇవి తెలుసుకోకుండా మనం కర్మలు చేస్తే నష్టపోయేది మనమే. మనం అనుకుంటాం చాలా చాలా గొప్ప పనులు చేస్తున్నాం. కానీ అంతటి గొప్పవాళ్ళు చెప్పింది అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు చేస్తే మనం అనుకున్నట్టు ఫలితం రాదు. నష్టపోవాల్సి ఉంటుంది. ఇంకేత తెలుసుకోవాలి. 4వ అధ్యాయం 18వ శ్లోకం. కర్మణ్య కర్మణీయ వశ్యేదే కర్మణి చ కర్మయ నా బుద్ధిమాన్ మనుష్యేషు నా యుక్త కృష్ణ కర్మకృత్. దీని తాత్పర్యం, ఎవడు కర్మల యందు అకర్మను, అకర్మమునందు కర్మను చూస్తాడో వాడే మానవులందరిలో బుద్ధిమంతుడు, వాడే యోగి అవుతున్నాడు, సకల కర్మలు ఆచరించిన వాడు అవుతున్నాడు. సరే, ఎందుచేతనంటే అన్నిటికీ మనసే ప్రధాన కారణం. అందుచేత కర్మ చేయని వారికి, కర్మ చేసిన వారికి వారి వారి భావాన్ని అనుసరించే ఫలితం కలుగుతుంది, కానీ కర్మను బట్టి మాత్రం కాదు. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ పై శ్లోకం ద్వారా చెప్పింది. ఇది చాలా మందికి అర్థం కాక బాహ్యంగా కనిపించే కర్మను చూస్తున్నారు, కానీ ఆ కర్మలో వారి భావాన్ని గ్రహించలేకపోతున్నారు. గొప్ప యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది సామాన్యులు అర్థం చేసుకోవడం చాలా కష్టం, చేసుకోలేరు కూడా. మనం లోకంలో చూస్తున్నాం, ఎంతోమంది పూజలు, ప్రార్థనలు, నమాజులు లాంటి ఆరాధనలు చేస్తున్నారు. దేనికోసం అంటే భగవంతుడు వీరి కోరికలు తీరుస్తాడని, కష్టాలు తొలగిస్తాడని, పాపాలు క్షమిస్తాడని చేస్తుంటారు. ముఖ్యంగా వీరి యొక్క కోరికలు ఇంకా ఎన్నో ఉంటాయి. అంటే వీరి భక్తి కోరికల మీదే కానీ భగవంతుని మీద కాదు. అంటే వీరి బాహ్య చర్యలు భగవంతుని మీద, భావం కోరికల మీద అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ శ్రీకృష్ణుల వారు చెప్పిన దాన్ని బట్టి వీరి యొక్క బాహ్య చర్యలు కంటే భావానికే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అందుచేత వీరి భక్తి భగవంతుని మీద కాకపోవడం వల్ల భగవంతుని అనుగ్రహం పొందలేకపోతున్నారు. అంచేత భావంలో కూడా నువ్వు చేసేది నిష్కామంగా ఉండాలి అని చెప్పడం జరిగింది.